దాకా బాగా కాలిపోయింది. నూనె వేస్తున్నాను. నేను జీడిపప్పు పులిహోర చేస్తున్నాను. ఆవాలు వేసాను, పచ్చెనగపప్పు వేస్తున్నాను, జీడిపప్పు జీడిపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు వేయిస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఎండుమిరకాయలు వేస్తున్నాను, ఎండిపోయిన కరివేపాకు వేస్తాను, రుసుకు సరిపాటుగా సాల్ట్, తాలింపులు వేయకపోయిన పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేస్తున్నాను. మన ఇంటికాడ నిమ్మరసం వేడివేడి దాంట్లో వేస్తే సేదు వస్తుంది, ఇక్కడ సేదు రాదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, వేసాను, అన్నం మీద వేసాను. ఇప్పుడు కలుపుతాను. జీడిపప్పుతో ఉప్మా పులిహోర చేస్తున్నాను. ఇది మళ్ళీ నేనే వీడియో తీస్తాను, మళ్ళీ కలుపుతున్న టైం సరిపోదా, నేను కలిపాక మళ్ళీ తీస్తాను. జీడిపప్పుతో పులిహోర చేశాను. చిన్నప్పుడు మా పిల్లలకు కూడా వండి పెట్టలేదు నేను ఎప్పుడూని. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక మా మనవరాలకు వండి పెట్టాలి. నేను